హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తానండి. మీరు కూడా చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇది వేడయ్యేటప్పుడు వేడి అయిపోయేలోపు మనం కొన్ని వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు వేడయింది. ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకుందాం. ఒక 1/2 స్పూను జీలకర్ర. ఇది ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే నలుపు వస్తుంది. ఇది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. ఆవాలు ఒక 1/2 స్పూను. కొంచెం మీడియంలో పెట్టుకొని ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. దానిలో నేనైతే ఈ బాక్స్ ఇలా తీసుకున్నానండి, ఎందుకంటే దీనికి ఇది బాగుంటుంది అనేసి ఇవన్నీ వేసేసుకోవచ్చు. మసాలా దినుసులు అన్నీ వేసుకోవడానికి బాగుంటుందని నేను ఇలా తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలా సపరేట్గా కూడా వేసుకోవచ్చు. 4 దాల్చిన చెక్కలు, లవంగాయలు, దాల్చిన చెక్కలు 2, ఆలుక్కాయలు 3. ఎందుకంటే 1/2 కిలో చికెన్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకుంటే బాగుంటుంది. అది స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం. దోరగా వేపుకుంటే సరిపోతుందండి, మీరు ఇంకెక్కువ వేపుకోకర్లేదు. 1/2 కేజీ చికెన్ అండి. నేను ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ముక్కకు పట్టేస్తారు కాబట్టి మనం అంత ఇంకెక్కువ వేసుకోకర్లేదు. వేసుకొని ఇలా కలుపుకొని ఇలా పెట్టేసుకున్నాము. ఆయిల్ వేడి అయ్యేంత వరకు ఇది దీనికి పట్టేస్తుంది కాబట్టి అది ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసి దీని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఉంచేస్తానండి. మూత పెట్టేసుకుందాం. ఆయిల్ వేడయింది. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకున్నాక ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడాను ఇలా తిప్పుతూ ఉండాలి. స్మెల్ పోయింది. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా డీప్ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్లో వస్తే సరిపోతుంది. అట్లాని లైట్గా కూడా వేపుకోకూడదు. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే, మీడియంగా ఫ్రై చేసుకుంటే అది ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి చికెన్ పచ్చడి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినేయచ్చు. ఇది కొంచెం ఇలాగ ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తానే ఉండాలి. అడుగంటుంది కాబట్టి తిప్పుతూ ఉండాలి. దాంట్లో 1 కప్పు కారం వేసుకోవచ్చు. కాకపోతే నేను స్పూన్తో వేస్తున్నాను. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ వేసుకోవక్కర్లేదండి. నేను ఆల్రెడీ ఫస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు సరిపడా వేసుకోండి. అయిపోతుందండి. అదే ఆయిల్లో ఇలాగా వేసేసుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కడికి అది తీసుకోక్కర్లేదు. ఇంకంతేనండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయలు, చిన్నవైతే 3 నిమ్మకాయలు తీసుకోండి, పెద్దవైతే 2 తీసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఆ నిమ్మకాయ పైన పిండి వేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది పచ్చడి ఒక నెల రోజుల వరకు కూడా చాలా బాగుంటుందండి. నిల్వ ఉంటుంది, నెల రోజులు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. చూడండి, ఇది ఆయిల్ చల్లారిపోయింది. చికెన్ పచ్చడి చక్కగా అంతా కూడా చల్లారింది, గోరువెచ్చింది. ఈ గోరువెచ్చలో నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలాగా పిండేసుకొని ఇలా కలుపుకొని మనం బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు చూసుకొని తక్కువైతే వేసుకోండి. ఓకే
అండి, చాలా రుచికరమైన చికెన్ పచ్చడి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చూశారు కదా ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.